Hello everyone. Now we are going to start our first session. We are going to discuss about calendars in reasoning. సో మనం చిన్న ఉన్నప్పటి నుండి మనం క్యాలెండర్స్లో లీప్ ఇయర్ అంటే ఏంది, నాన్ లీప్ ఇయర్ అంటే ఏంది, సెంచరీ ఇయర్ అంటే ఏంది, నాన్ సెంచరీ ఇయర్, ఇలా ఆడ్ డేస్ అంటే ఏంది, ఇలా చూసుకున్నాం. అవి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకు సోలార్ ఇయర్ వచ్చేసి 365 డేస్. సోలార్ ఇయర్ వచ్చేసి 365 డేస్, 5 అవర్స్, 48 minutes, 48 seconds. సో ఒక సోలార్ ఇయర్ వచ్చేసి మనకు 365 డేస్, 5 అవర్స్, 48 minutes, 48 seconds. సో నాకు 48 minutes, 48 seconds అప్రాక్సిమేట్ వచ్చేసి 60 minutes. 60 minutes అంటే నాకు 1 hour వస్తుంది. సో ఈ 5 hour ప్లస్ ఈ 1 hour కలుపుకుంటే నాకు 6 hours అవుతుంది. సో నాకు పర్ ఎవ్రీ ఇయర్ 6 hours వస్తుంది ఎక్స్ట్రా. అంటే మనకి ఇలా 4 years కలిపితే 6 into 4 అంటే ఇది ఓన్లీ 1 yearకి. 1 yearకి 365 days 6 hours ఇలా వస్తుంది. సో ఇలా 1 yearకి. అదే ఇలా 4 yearsకి అయితే 6 hours ఇంటూ 6 చేస్తే 24 hours. అంటే ఇలా 24 hours అంటే నాకు ఏమవుతుంది, 1 day. సో నాకు 4th year వచ్చేసి 366 డేస్ వస్తాయి. 366 డేస్ వస్తే మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఇలా 365 డేస్ 6 hours వస్తే దీన్ని నార్మల్ ఇయర్ అంటాం. సో నాన్ లీప్ ఇయర్. సో మనం ఇందాక చూసాం కదా, ఇప్పుడు నార్మల్ ఇయర్ వచ్చేసి 365 డేస్ 6 hours. 6 hours అంటే మనకు 1/4th డే మిగులుతుంది. అలా 4 yearsకి చూసుకున్నట్లయితే 24 hours వస్తుంది. సో వన్ డే మిగులుతుంది. అంటే ఫర్ ఎవ్రీ 4th year నాకు 24 hours ఎక్స్ట్రా వస్తుంది. సో మనకు అప్పుడు 366 డేస్ అవుతుంది. అలా ఆ 1 డే మనకి ఎప్పుడు వస్తుంది, February 29th వస్తుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇయర్ చూసుకుంటే మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సెంచరీ ఇయర్, ఒకటి నాన్ సెంచరీ ఇయర్, ఇంకా లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు సెంచరీ ఇయర్ అంటే ఏంది, నాన్ సెంచరీ ఇయర్ అంటే ఏంది? సెంచరీ ఇయర్ అంటే మనకు లాస్ట్ 2 digits ఇచ్చిన ఇయర్లో ఏ ఇయర్ అయినా సరే లాస్ట్ 2 digits మనకు జీరోస్ ఉంటే అది సెంచరీ ఇయర్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 digits అదర్ దాన్ జీరో, లాస్ట్ 2 digits అదర్ దాన్ జీరో ఉంటే అది నాన్ సెంచరీ ఇయర్ అవుతుంది. ఇప్పుడు లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ ఎలా అనుకోవాలి? అంటే సెంచరీ ఇయర్కి, నాన్ సెంచరీ ఇయర్కి అది లీప్ ఇయరా, నాన్ లీప్ ఇయరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంచరీ ఇయర్ ఉంది. సెంచరీ ఇయర్ ఒకవేళ సెంచరీ ఇయర్కి అయితే డివైడెడ్ బై 400, ఒకవేళ ఇది డివిజబుల్ బై 400 అయితే అది లీప్ ఇయర్, ఇఫ్ నాట్ నాన్ లీప్ ఇయర్. సేమ్ అలాగే నాన్ సెంచరీ ఇయర్ అయితే ఇచ్చిన ఇయర్ని డివిజబుల్ బై 4 అయితే లీప్ ఇయర్, ఇఫ్ నాట్ నాన్ లీప్ ఇయర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 ఇయర్ ఉంది. ఇది నాకు సెంచరీ ఇయర్ వస్తుంది కాబట్టి డివైడెడ్ బై 400. సో నాకు ఇది డివిజబుల్ అవుతుంది 5. సో నాకు ఇది డివిజబుల్ అయింది కాబట్టి ఇది లీప్ ఇయర్. ఇప్పుడు 400 ఉంది. 400 ఇది నాకు సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 400. ఇది నాకు ఇది డివిజబుల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్. ఇప్పుడు 1100 ఉంది. ఇది నాకు సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 400. ఇది నాకు డివిజబుల్ అవుతుందా? కాదు, ఎందుకంటే 4 టేబుల్లో 11 రాదు కాబట్టి. సో ఇది మనకి ఏది, నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు 3300 ఉంది. ఈ ఇయర్ మనకు సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 400. సో ఇది డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇది నాన్ లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 1200 ఉంది. 1200 ఇది సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 400 వేస్తాం. ఇది డివిజబుల్ అవుతుందా? అవుతుంది, 1s 3s. సో ఇది మనకి లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 1512 ఉంది. ఇది మనకు సెంచరీ ఇయరా, నాన్ సెంచరీ ఇయరా? నాన్ సెంచరీ ఇయర్. సో లాస్ట్ 2 digits తోని డివైడెడ్ బై 4 ఇయర్. ఇప్పుడు ఇది డివిజబుల్ అవుతుందా? 12 డివైడెడ్ బై 4, 1s 3s. సో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. ఇప్పుడు 40 ఉంది. ఇప్పుడు 2140 ఉంది. ఇది నాకు నాన్ సెంచరీ ఇయర్ వస్తుంది కాబట్టి డివైడెడ్ బై 4. ఈ లాస్ట్ 2 digits డివిజబుల్ బై 4 అవుతుందా కాదా? 40 డివైడెడ్ బై 4, 1s 10s. సో ఇది లీప్ ఇయర్ వస్తుంది. ఇది నాకు సెంచరీ ఇయరా, నాన్ సెంచరీ ఇయరా? నాన్ సెంచరీ ఇయర్. సో డివైడెడ్ బై 4, 20 డివైడెడ్ బై 4, 1s 5s. సో లీప్ ఇయర్, ఇది డివిజబుల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు 04 ఉంది. డివైడెడ్ బై 4, 1 1. సో ఇది మనకి లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 08 ఉంది. ఇప్పుడు 2008 ఉంది. 2008 ఇది మనకు నాన్ లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి డివిజిబుల్ బై 4 ఇయర్. ఈ లాస్ట్ 2 digits తీసుకొని 08 డివైడెడ్ బై 4 ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్. ఇప్పుడు 2006 ఉంది.
ఈ 2006 మనకు సెంచరీ ఇయరా నాన్ సెంచరీ ఇయరా? నాన్ సెంచరీ ఇయర్ వస్తుంది కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తాం. సో 06 డివైడెడ్ బై 4 డివిజబుల్ కాదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 600 ఉంది. 600 మనకు సెంచరీ ఇయరా నాన్ సెంచరీ ఇయర్? సెంచరీ ఇయర్. సో డివైడెడ్ బై 400 ఇది మనకు డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇది నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు 4400 ఉంది. ఈ ఇయర్ మనకు సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 400 ఇది డివిజబుల్ అవుతుందా? అవుతుంది. 4 1s 4 11s. సో ఇది మనకు లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 5500 ఉంది. ఈ ఇయర్ మనకు సెంచరీ ఇయర్ వస్తుంది కాబట్టి డివైడెడ్ బై 400 ఇది డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇది మనకు నాన్ లీప్ ఇయర్. అంటే ఈ 5500 అనేది నాన్ లీప్ ఇయర్ కిందకి వస్తుంది. ఇప్పుడు 1600 ఉంది. ఈ 1600 మనకు సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 400 1s 4s. సో ఇది మనకు డివిజబుల్ బై 400 అయింది కాబట్టి ఇది లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 1909 ఉంది. ఈ ఇయర్ మనకు నాన్ సెంచరీ ఇయర్ వస్తుంది కాబట్టి 009 డివైడెడ్ బై 4 డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇది నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు 2020 ఉంది. ఈ 2020 ఇయర్ నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్తోని డివైడెడ్ బై 4 చేయాలి. ఇప్పుడు ఇది డివిజబుల్ అవుతుందా? అవుతుంది. 5 సో ఇది లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 2023 ఉంది. ఈ 2023 ఇది నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 4 చేయాలి. 23 డివైడెడ్ బై 4 ఇది డివిజబుల్ కాదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 402 ఉంది. ఇది నాకు నాన్ సెంచరీ ఇయర్ వస్తుంది. సో లాస్ట్ 2 డిజిట్తో డివైడెడ్ బై 4 చేస్తే ఇది డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇది నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు ఏమర్థమైందంటే ఒకవేళ వాడు సెంచరీ ఇయర్ ఇస్తే డివైడెడ్ బై 400 చేసి ఒకవేళ అది డివిజబుల్ అయితే అది లీప్ ఇయర్. ఇఫ్ నాట్ నాన్ లీప్ ఇయర్. ఒకవేళ నాన్ సెంచరీ ఇయర్ ఇచ్చి అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా కనుక్కోమంటే ఇప్పుడు నాన్ సెంచరీ ఇయర్ ఇస్తే డివైడెడ్ బై 4 చేస్తే ఒకవేళ డివిజబుల్ బై 4 అయితే అది లీప్ ఇయర్. ఇఫ్ నాట్ నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు మనకు నార్మల్గా క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఒకవేళ ఫర్ 200 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయని అడగడం జరుగుతుంది. లేదా ఒకవేళ 300 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయని అడగడం జరుగుతుంది. సో జస్ట్ మనకు ఐడియా ఉండడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 100 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఫర్ 200 ఇయర్స్ 48, ఫర్ 300 ఇయర్స్ 78, ఫర్ 400 ఇయర్స్కి 97 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఫర్ 800 ఇయర్స్ 194 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకు ఈ లీప్ ఇయర్స్ అంటే ఏంది? ఇప్పుడు ఫస్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? మనకు 4 వస్తుంది ఫస్ట్ లీప్ ఇయర్. నెక్స్ట్ 8, 12, 16 ఇలా సో ఆన్ 96 అంటే ఇట్లా మనకు 100 ఇయర్స్ వరకు. అంటే ఫర్ ఫస్ట్ 100 ఇయర్స్కి చూసుకుంటే అంటే మల్టిపుల్ ఆఫ్ 4 ఎన్ని ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కదా మనకు వచ్చేది. సో ఈ మిగతావన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మనకు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ ఇచ్చి మనకు ఆ ఇయర్ తర్వాత నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ ఏందని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 1396 ఉంది. 1396 ఈ ఇయర్ ఇచ్చి నెక్స్ట్ లీప్ ఇయర్ ఏందని అడుగుతాడు. నెక్స్ట్ లీప్ ఇయర్. సో నాకు ఇప్పుడు ఆఫ్టర్ 1396 వెన్ వాస్ నెక్స్ట్ లీప్ ఇయర్ అని అడుగుతాడు. ఇప్పుడు 1396 అంటే ఇది నాకు లీప్ ఇయర్ కదా. ఇప్పుడు ఇది నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి 96 డివైడెడ్ బై 4. సో నాకు డివిజబుల్ బై 4 అయింది కాబట్టి నాకు 1396 అనేది ఇది నాకు లీప్ ఇయర్. సో మనకి ఎప్పుడైనా ఒక లీప్ ఇయర్ ఇచ్చి నెక్స్ట్ లీప్ ఇయర్ అనుకోమంటే జస్ట్ మనకు +4 యాడ్ చేస్తే మనకు నెక్స్ట్ లీప్ ఇయర్ వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ వస్తుంది. సో ఇప్పుడు 1396 ఉంది. 1396 దీన్ని నెక్స్ట్ లీప్ ఇయర్ అనుకోవాలంటే మనం ఏం చేయాలి? +4 యాడ్ చేయాలి. +4 యాడ్ చేస్తే 0, 1400. సో ఈ 1400 నాకు ఇప్పుడు ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నాకు ఇది సెంచరీ ఇయర్ కదా, అంటే లాస్ట్ 2 డిజిట్ 0 ఉంది కాబట్టి నాకు సెంచరీ ఇయర్. సో డివైడెడ్ బై 400 చేయాలి. ఇప్పుడు ఇది డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇది నాకు 1400 అనేది నాన్ లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు నాకు నాన్ లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ +4 యాడ్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్కి నాకు లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 1400 +4 యాడ్ చేస్తే ఎంత? 1404. ఈ 1404 ఇది నాన్ సెంచరీ ఇయర్ కదా. సో డివైడెడ్ బై 4 చేస్తే నాకు ఇప్పుడు 1404 అనేది నెక్స్ట్ లీప్ ఇయర్ వస్తుంది. దేని తర్వాత? 1396 తర్వాత. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1996 ఉంది. 1996 ఈ ఇయర్ ఇచ్చి మనకు నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు అని అడుగుతాడు.
ఇప్పుడు 1996 తర్వాత నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంది? ఇప్పుడు 1996 అనేది మనకి ఇది లీప్ ఇయరే కదా. సో నెక్స్ట్ లీప్ ఇయర్ ఇప్పుడు దీనికి సింపుల్గా +4 యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నాకు 1996కి +4 యాడ్ చేసుకుంటే 2000 వచ్చింది. ఈ 2000 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? ఇది నాకు సెంచరీ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 400. సో నాకు ఇది డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇది నాకు ఏమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది 2000 అనేది. అంటే 1996 తర్వాత నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ ఏది? 2000. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2004 ఉంది. ఈ ఆఫ్టర్ 2004 నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంది? ఇప్పుడు ఈ 2004 ఉంది. ఇప్పుడు ఇది నాకు లీప్ ఇయరే కదా. సో నెక్స్ట్ లీప్ ఇయర్ కావాలంటే జస్ట్ +4 యాడ్ చేసుకుంటే అయిపోతుంది. 2008 వస్తుంది. ఇప్పుడు ఈ 2008 అనేది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్? ఇది నాకు ఏది? సెంచరీ ఇయరా నాన్ సెంచరీ ఇయరా? నాన్ సెంచరీ ఇయర్. సో ఇది నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి ఈ లాస్ట్ 2 డిజిట్ తీసుకొని డివైడెడ్ బై 4 చేయాలి. సో చేస్తే నాకు డివిజబుల్ అవుతుంది 2. సో ఇప్పుడు నాకు 2008 అనేది ఇది లీప్ ఇయర్ వస్తుంది. అంటే ఆఫ్టర్ 2004 నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంది? 2008. సో మనం ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే ఇక్కడ నాకు 1396 తర్వాత నెక్స్ట్ లీప్ ఇయర్ ఇప్పుడు 1404, 1996 తర్వాత 2000, 2004 తర్వాత 2008. సో ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది? 1396 to 1404 అంటే నాకు ఇక్కడ 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 8 ఇయర్స్ గ్యాప్. ఇప్పుడు ఇక్కడ 1996 నుంచి 2000 చూసుకుంటే నాకు ఇక్కడ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2004 నుండి 2008 వరకు చూసుకుంటే ఇక్కడ కూడా నాకు 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే టూ సక్సెసివ్ లీప్ ఇయర్స్ మధ్యలో మినిమం గ్యాప్ అడిగితే మినిమం గ్యాప్ వచ్చేసి 4 ఇయర్స్, మ్యాక్సిమం గ్యాప్ వచ్చేసి 8 ఇయర్స్.